ఉద్యమ సహచరులు, మిత్రులు, తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక నాయకులందరికీ కూడా, వివిధ సంఘాల మిత్రులు, ప్రతినిధులకి అందరికీ జై తెలంగాణ. మిత్రులారా, ఏదో ఆషామాషి కోసము మనం ఈ వేదికను నడపడం లేదు. సీరియస్గా ఆలోచించండి. మనం ఎలాంటి పరిస్థితులలో ఉన్నాం? ఓకే, ఉద్యమం వల్ల ఒక పిడికెడు మంది లాభపడవచ్చు, కానీ ఒక పిడికెడు మందికి అవకాశాలు రావచ్చు, కానీ మిగిలిన 99% మందికి ఇవాళ వాళ్ళ జీవితంలో ఏం చేయాలో ఆగమ్య గోచరంగా తయారైపోయింది. చేసుకుందామంటే ఉద్యోగం లేదు, పని చేసుకొని బతుకుదామంటే ఇంటికాడ భూమి లేదు, జాగలేదు, నిలువ నీడ లేదు. తెలంగాణ ఉద్యమంలో కన్నీళ్లను దిగమింగి ఆకలిని, కడుపును, పేగులను మార్చుకొని రబ్బరు బుల్లెట్లకు ఎదురెళ్ళినటువంటి ఈ వీరులకు పట్టినటువంటి గతి ఇవాళ తెలంగాణ ప్రభుత్వాలకు గత దశాబ్ద కాలంలో ఈ ఆర్ట్స్ కాలేజీ వేదిక నుంచి విసిరినటువంటి రాళ్లను వాళ్ళ ఫామ్ హౌస్లకు పునాది రాళ్లుగా వేసుకున్నారు తప్ప ఉద్యమకారులకు చేసింది ఏమీ లేదు. పైగా ఉద్యమకారుల మీదనే నిందలు, నీలాప నిందలు వేసి వాళ్ళ మీద అనేక కేసులను మోపి మాట్లాడడానికి స్వేచ్ఛ కూడా లేనటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ధర్నా చౌక్ను ఎత్తేసిరు, ఆర్ట్స్ కాలేజీని మూసిరు, అటు ఎన్సీసీ గేటు మూసిరు, ఇటు పోలీస్ స్టేషన్ గేటు మూసిరు. ఆర్ట్స్ కాలేజీ ముందటనే ఒక పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. అంత నిర్బంధ వాతావరణం గత 10 ఏళ్లలో మనం చూసినాం. మిత్రులారా, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఏదో చేస్తుందని భ్రమలు కల్పించింది, కానీ ఇప్పటికీ మరి చేతల్లో అది కనబడతలేదనేటువంటి ఆవేదనతోటి మళ్ళొకసారి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గత వారం రోజుల ప్రయత్నం. మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి. ఒక్కొక్కరికి 10 సార్లు మెసేజ్లు పెట్టినాం, ఎన్నోసార్లు ఫోన్లు కూడా చేసినాం. సరే, 2 రకాలుగా ఉంటారు. దీనివల్ల మనకు ఉపయోగం ఏముంది అనుకునే వాళ్ళు, అరే ఇది ఖచ్చితంగా మనకు అవసరం ఉంది అని చెప్పేటువంటి వాళ్ళు, అవసరం ఉంది అనేటువంటి వాళ్ళం ఏం చేద్దాం మిత్రులారా? ఇవాళ ఈ పరిస్థితిని మనం ఇలాగే కొనసాగిస్తే రేపటి మన భవిష్యత్తును ఊహించండి. ఒక్కొక్కరికి ఇప్పటికీ 40 ఏళ్ళు వచ్చినాయి, ఇంకో 20 ఏళ్ళు గడిస్తే మీ పరిస్థితి ఏంది? అటు ఉద్యోగం లేదు, ఇటు ఉపాధి లేదు. చాలామంది మా మిత్రులకు ఇంకా పెళ్ళిళ్ళే కాలేదు, అయ్యేటువంటి అవకాశం కూడా లేదు. మరి మీ జీవిత చరమాంకం లోపల మీరు ఎలా బతుకుతారు? మీరు సత్య బయట పడతాడు భయ్. మీరు సత్తే 4 మోసేదందుకు ఉండాలి కదా. ఎవడు బయటపడేస్తాడు? కనీసం మీకు ఒక హెల్త్ కార్డు ఉంటే ఏదో ఓ దవాఖానలో చూపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ప్రైవేటు, కార్పొరేట్ వ్యవస్థ అంతా పెరిగిపోయింది, గవర్నమెంట్ వ్యవస్థ అంతా కొలాప్స్ అవుతుంది. మరి ఈ దవాఖానలను బతికించుకోవాల్సినటువంటి అవసరం ఎవరి మీద ఉంది? మనం తెలంగాణ ఉద్యమకారులం కదా. తెలంగాణ భవిష్యత్తును ఊహించి మన భవిష్యత్తుని సర్వనాశనం చేసుకొని మనం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం కదా. మరి అలాంటి భవిష్యత్తు తెలంగాణ మన కళ్ళ ముందట కనబడుతుందా? మన పిల్లలకు చదువులు వచ్చేటువంటి అవకాశం ఉందా? ఒక ఇంజనీరింగ్ సీటు ఎంత ఇవ్వాలా? ఇంజనీరింగ్ కాలేజీలకు మా మిత్రులు వెళ్ళినప్పుడు ఇవాళ కేసులు నమోదవుతున్నాయి. అరే భయ్, మీరు లక్షలు కోట్లలో దోపిడీ చేస్తున్నారు. ఇవాళ కార్పొరేట్ కాలేజీలలో జలగలాగా పీడిస్తున్నారు కదా. అట్లాంటి వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఇవాళ కేసులు. అంటే పిల్లలకు చదువు దొరికే అవకాశం లేదు, తల్లిదండ్రులకు వైద్యం దొరికే అవకాశం లేదు. ఎక్కడి భూములను అక్కడ కబ్జా పెట్టారు. మొత్తం కబ్జా కోరల్లో ఇవాళ తెలంగాణ చిక్కుకొని పోయింది.
జనాలు అల్లాడుతున్నారు. ఇవాళ ఒక పావు కిలో పప్పు రేట్ ఎంత, ఒక నూనె ప్యాకెట్ రేట్ ఎంత? ప్రజల మౌలిక జీవితాల్లో నాయకులు తొంగి చూస్తున్నారా? ఎంతసేపు ఆ పార్టీని ఈ పార్టీ వాడు తిట్టుడు, ఈ పార్టీని ఆ పార్టీ వాడు తిట్టుడు తప్ప ప్రజల జీవితాల్లోకి తొంగి చూసినటువంటి నాయకుడు ఎవడన్నా ఉన్నాడా? మరి ఈ అంశాలు ఇవన్నీ ఎవడు మాట్లాడాలి? తెలంగాణ భవిష్యత్తు మీద ఆశలు భ్రమలు కల్పించినటువంటి నాయకులంతా ఎక్కడ పోయారు? ఈ మేధావులంతా ఎక్కడ పోయారు? ఇవాళ ఉద్యమకారుల గురించి ఈ మేధావులు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఇది కదా కావాల్సింది. ఎవరికి అవసరం ఉన్నటువంటి వాళ్ళను ఒక గుప్పడి మందిని వాళ్ళ పిడికిల్లో పెట్టి ఆట ఆడుకుంటున్నారు. ఇది ఎంతకాలం? ఇది ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ విద్యార్థి ఉద్యమకారుల మీద ఉంది అనేటువంటి ఉద్దేశంతో నేనైతే ఈ మీటింగు అరేంజ్ చేసిన. ఇంతకు మించి నేను ఏమీ ఆశించలేదు. దయచేసి మీరు ఆలోచన చేయండి, మన భవిష్యత్తును ఊహించండి, రేపటి రాబోయే రోజులలో మన పిల్లల భవిష్యత్తును ఆలోచించండి అని చెప్పి కోరుకుంటూ, మిత్రులారా, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నేను పిలిచినటువంటి గౌరవం మీద కోపం మీద వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఫ్రెండ్స్, మన చీఫ్ గెస్టు కోదండరామ్ గారు, పిడమర్తి రవి గారు, అలాగే ఇంకా చాలామంది నాయకులు, వీళ్ళందరినీ కూడా పిలిచాము. కోదండరామ్ గారు రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. అంతలో మన అభిప్రాయాలను షేర్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ మన ముందట ఉన్నటువంటి మిత్రులు కూడా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడాలి, వేదిక ముందున్న వాళ్ళు కూడా మాట్లాడాలి. అందరికీ వేదిక మీద అవకాశం కల్పించలేము కావచ్చు, కానీ అందరము ఉద్యమకారులమే, సహచరులమే. మిత్రులారా, పైనున్నోళ్ళు ఏం గొప్ప కాదు, కిందున్నోళ్ళం ఏం తక్కువ కాదు. దయచేసి అర్థం చేసుకుంటారు, మీ అభిప్రాయాలను షేర్ చేసుకుంటారని చెప్పి కోరుతూ